ప్రస్తుత వివాహ భారతంలో అమ్మాయిలకి బాగా డిమాండ్ పెరిగిందండి. ఈ డిమాండ్ ప్రాతిపదికగా అమ్మాయిలు చెట్టెక్కేస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు ఆ చెట్టుకి ఎరువులేస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు, కంచె కడుతున్నారు కూడా. ఎందుకు ఇలా జరుగుతున్నది అన్న విషయం మీద ప్రస్తుతం చర్చ అనవసరం అండి. ఎందుకంటే ఇంతకుముందే 26 వీడియోలు చేశాను. ఎంత జరుగుతున్నా నా సలహా ఒకటేనండి. అమ్మాయి విషయంలో డబ్బుకి ప్రాముఖ్యత ఇవ్వద్దు, హోదాకి ప్రాముఖ్యత ఇవ్వద్దు, అంతస్తుకి ప్రాముఖ్యత ఇవ్వద్దు. రూపానికి, రంగుకి, ఎత్తుకి, చివరికి విద్యకు కూడాను అంతగా ప్రాముఖ్యత ఇవ్వద్దండి. కానీ ఒక్క అలవాటుకు మటుకు ప్రాముఖ్యతనివ్వండి. అదేంటంటే, అమ్మాయికి ఉదయాన్నే 5 లోపల లేచే అలవాటు ఉందా గమనించండి. ఆ అలవాటు కనుక ఉన్నట్లయితే మీరందరూ చాలా అదృష్టవంతులండి. రాబోయే రోజుల్లో బెనిఫిట్స్ చెప్తాను వినండి. అమ్మాయి యొక్క అంతరంగంలోకి పరకాయ ప్రవేశం చేసి నేను చెప్తున్నాను. అవి ఏంటంటే, ఆ అమ్మాయి భవిష్యత్తులో కేవలం సాదాసీదాగా బ్రతకదండి, అద్భుతంగా జీవిస్తుంది. రాబోయే రేపు మీద ఉత్సాహంతో ఉంటుంది, అవగాహనతో ఉంటుంది, తపనతో ఉంటుంది, పట్టుదలతో ఉంటుందండి. ఆ పట్టుదల క్రమక్రమంగా కసిగా మారుతుందండి. అలా పనిలో ప్రణాళికాబద్ధంగా జీవిస్తూ అనుకున్న సాధిస్తుందండి. ఎంతకంటే ముఖ్యమైన బెనిఫిట్ ఒకటి ఉందండి. ముందు రోజుల్లో అద్భుతమైన భార్య పాత్రని పోషిస్తుంది, అద్భుతమైన తల్లిగా పేరు తెచ్చుకుంటుందండి. ఎంతకంటే ఏం కావాలి చెప్పండి. కాబట్టి మగపిల్లల తల్లిదండ్రులు నిరుత్సాహపడద్దండి. ఇటువంటి అమ్మాయి కోసం వెతకండి. ఒక మంచి జనరేషన్ని నిర్మించే అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు కండి. అంతా మేలు జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.